ఇసుక తవ్వకాల్లో బయటపడిన పురాతన శివాలయం అదే నాగేశ్వరాలయం. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతో వైభవోపేతంగా పూజలు అందుకున్న ఈ ఆలయం పరశురాముడు ప్రతిష్ఠించిన ఆలయం. కాలక్రమేణా వచ్చిన వరదల కారణంగా ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయింది. తిరిగి ఈ మధ్యకాలంలో చేసిన ఇసుక త్రవ్వకాల్లో బయటపడింది. ఈ ఆలయంలో ఇప్పటికీ పాములు సంచరిస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న పాము గుడ్లు, అలాగే పాము కుసుముని చూసి చెప్పొచ్చు. ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కే అనే సినిమా షూటింగ్ కూడా కొంత భాగం ఇక్కడ జరిగింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి శిథిల అవస్థలో ఉండటం వల్ల ఆలయం లోపల గబ్బిలాలు తిరుగుతూ, అలాగే కొన్ని పెద్ద పెద్ద సాలీళ్లు కూడా కనిపించాయి. చుట్టూ ఇసుక, పక్కనే పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశంలో ఆలయం ఉండటం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయం అయితే నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరువాళ్లపాడు అనే గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయానికి నెల్లూరు నుండి సోమశీలకు వెళ్ళే రహదారిలో ఆదురుపల్లి నుంచి చేజర్ల రూటు మీదుగా లేదా ఆత్మకూరు నుండి చేజర్ల రూటు మీదుగా వెళ్ళొచ్చు. ఈ ఆలయంలో ఉన్న మూల విరాట్ని దొంగిలించారని చెబుతుంటారు. కానీ ఇప్పటికీ ఈ ఆలయ గర్భగుడిలో మూల ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమంది వచ్చి పూజలు కూడా చేసి వెళ్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇసుకలో కూరుకుపోయినా కూడా మళ్ళీ బయటపడింది అంటే ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చుట్టూ ఇసుక మేటలతో ఇక్కడ ఒక ఆలయం ఉందని కూడా తెలియని విధంగా చాలా నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. తిరిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్నా పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను. ఓం నమః శివాయ.